నాచార మేర్రకొండ వద్ద మేడేను పురస్కరించుకుని కార్మిక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మేడ్చల్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు ఒక సైనికుడిలాగా పనిచేసి ఎందరో యజమానులను వేల కోట్లు సంపాదించే విధంగా చేశారని, కానీ కార్మికులు మాత్రం అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మేడే అంటే దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు పండుగ లాంటి రోజు అని తెలిపారు. కార్మికుల జీతాలు పెంచే విధంగా యాజమాన్యాలు ఆలోచన చేయాలని అన్నారు. యాజమాన్యాల అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికుడి కష్టాన్ని యాజమాన్యాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏదో మీ పెద్దల ఆశీర్వాదం జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, పరమేశ్వర రెడ్డి నాయకత్వం. మనం కార్మికులము, ప్రతి ఒక్కడు ఒక కార్మికుడు ఒక సైనికునిలాగా కష్టపడి ఎందరినో యజమానులు కోట్లాది వేలాది కోట్లు సంపాదించుకునేట్టుగా చేసినారు. కానీ కార్మికుడు మటుకు అక్కడే ఉన్నాడు. కార్మికుడు మటుకు ఏనాడు ముందుకు పోలేదు, పైకి రాలేదు. కార్మికునికి న్యాయం జరగాలంటే యజమానంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఆలోచించాలి. కార్మికులు లేకపోతే ఈ కంపెనీలు నడవు, కార్మికులు లేకపోతే ఈ సంస్థలు ముందుకు పోవు. కాబట్టి కార్మికుని కూడా గ్రహించాలి. ప్రతి కార్మికునికి ఒక కుటుంబం ఉంది, ఒక తల్లిదండ్రులు కానీ ఇద్దరు పిల్లలు కానీ తన భార్య కానీ, సుమారు ఒక ఇంట్లో ఒక 5 మందన్న ఒక కార్మికుని పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళకు వచ్చే జీతాలు 12,000, 13,000, 20,000 లోపల వాళ్ళకు జీతాలు వస్తాయి. 20,000 దాటితే ఈఎస్ఐ కూడా కటింగ్ ఉంది. కాబట్టి ఈఎస్ఐని కూడా ఉన్నత గవర్నమెంటు మన ఐటీ శాఖ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ మినిస్టర్స్ కానీ సెంట్రల్ కానీ వీళ్ళు కూడా ఒకటి గ్రహించాలి, ఒకటి ఆలోచించాలి. 20,000 పెద్ద జీతం కాదు. వాళ్ళకి ఇప్పుడు ఈఎస్ఐ కట్ చేస్తే జీవితంలో చాలా దెబ్బతింటారు పేదోళ్ళకు. కాబట్టి ఈ పేదరికంగా ఉన్న ఈ కార్మికులకు సుమారు ఇంకా 40,000 జీతం దాకా పెరిగేంత వరకు కూడా ఈఎస్ఐ ఉండేట్టుగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ గవర్నమెంట్ అధికారులు కూడా గుర్తించాలి. ఈ పొద్దు ఈరోజు ఒక డ్రైవర్కి ఇస్తున్నారు 20,000 రూపాయలు. అటువంటిది ఒక కంపెనీలో పనిచేస్తూ ఒక కంపెనీ యజమానిని ఎంతో అభివృద్ధి చెందే కష్టజీవులకు వీళ్ళు కూడా కొంచెం గ్రహించి పిఎఫ్ పిఎస్ఐ అనేది వాళ్ళకు ఇంకొంచెం ఒక 40,000 దాకా కూడా పెంచాలని కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా మీడియా సోదరులకు చెప్పడం కూడా, కార్మికుడు ఎప్పుడు శ్రమటించి కష్టపడతాడని, వాడు ఎప్పుడు కష్టం కోరుకునే బతుకుతుంటాడు, సుఖాన్ని ఎప్పుడు ఎంచుకోడు. అటువంటి కార్మికుని కూడా మన యజమాన్యం కూడా గుర్తించుకొని వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. లోపలికి అందుస్తాను దాన్ని మొత్తం కనబడట్లేదు. ఈరోజు మేడే సందర్భంగా మన దేశవ్యాప్తంగా కార్మిక పండుగ. ఈ పండుగ మతాలకు కులాలకు కాకుండా అందరికీ దేశవ్యాప్తంగా కార్మికులకి అందరికీ కూడా ఇది ఒక పండుగ. ఈరోజు ఈ మేడే ఈరోజు మనం గుర్తు చేసుకున్నామంటే ఆనాడు ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టిన ఈ కార్మికులకు న్యాయం జరగాలని అక్కడ నుండి శ్రీకాకుళం నుండి దేశవ్యాప్తంగా వ్యాపించి కార్మికులకు ఆ రోజు బానిసత్వంగా 24 గంటలు డ్యూటీలు చేసేటోళ్ళు. అటువంటి వాళ్ళకు 8 గంటల వరకు కుదించగచ్చి న్యాయం జరగాలని ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఈ మేడే
జరుపుకోవడం ఈరోజు మనం చాలా అదృష్టకరమని కూడా మీ మీడియా ద్వారా అందరికీ నేను కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.